ఈ మధ్య కాలంలో ఎన్నో రకరకాల విషయాల గురించి, ముఖ్యంగా సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో ఏర్పడుతున్న సంఘటనల గురించి మాట్లాడుకున్నాం. అలా ప్రతి ఒక్కరిని పూర్తి ఆందోళనకి గురిచేసి, యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన మనందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీలో ఏర్పడ్డ విషాదం. మెగాస్టార్ చిరంజీవి గారు మరియు సురేఖ గారు ఒకళ్ళు అత్తని, ఇంకొకళ్ళు స్వయాన తల్లిని కోల్పోయిన వైనం. ఇలాంటి నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీలో ఏర్పడ్డ విషాదకరమైన సంఘటన గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచిన వాళ్లే. ఇలాంటి నేపథ్యంలోనే మునుపెన్నడూ లేని విధంగా ఇంకొకసారి మెగాస్టార్ చిరంజీవి గారి భార్య అయిన సురేఖ గారి తల్లి గారు అయిన కనకరత్నమ్మ గారి గురించి మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అలాంటి విషయాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఇదిలా ఉంటే నిన్న పెద్ద కర్మ గీతా ఆర్ట్ స్టూడియోస్తో ఎంతో ఘనంగా జరిపించడం మరియు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు, అంతేకాకుండా ఇటు సినీ మరియు రాజకీయ ప్రముఖులు కూడా ఎందరో హాజరై ఆవిడికి చివరిసారిగా నివాళులు అర్పించారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి ఆవిడ పోయే ముందు వరకు ఎలా ఉండింది, ఆవిడ ఆరోగ్యం ఎలా ఉండేది అన్న విషయం గురించి అల్లు అరవింద్ గారు స్వయాన ఇంటర్వ్యూ ఇచ్చి అందరికీ చెప్పడం. మరి ఇదిలా ఉంటే మరి అల్లు కనకరత్నమ్మ గారు పోయే ముందు ఆవిడ ఆరోగ్యం గురించి ఉపాసనా కొణిదెలు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే కనకరత్నమ్మ గారి వయసు 94 ఏళ్ళు. అయితే వయసు కూడా మీద తరచూ ఆవిడకి ఆరోగ్య సమస్యలు రావడం, వయసు కూడా మీద పట్టడంతో పెద్దగా మాట్లాడలేకపోవడం, కదలలేని స్థితిలో ఉన్న ఆవిడని ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్పిటల్కి తీసుకువెళ్ళకూడదని, ఐసీయూలో పెట్టకూడదని ఆ కుటుంబం ముందే నిర్ణయించుకుందట. ఎప్పుడైతే ఈ విషయం గురించి వాళ్ళు కుటుంబ సభ్యులతో పాటు మరో ముఖ్యంగా తన తల్లి ఆరోగ్యాన్ని మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్న డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. మరి ఇక ఆ డాక్టర్లు ఎవరో కాదు, స్వయాన అపోలో హాస్పిటల్ డాక్టర్స్ ఏట. తన ఆరోగ్యం గురించి అపోలో హాస్పిటల్లోని కొంతమంది ప్రత్యేకమైన బృందంతో కూడిన డాక్టర్లు ఎప్పుడు ఆవిడని 24 గంటలు కాపాడుకుంటూ ఉండేవాళ్ళట. పైగా ఆవిడని దగ్గరుండి చూడడానికి స్వయాన 2 నర్సులను కూడా ఉంచడం జరిగింది. ఇక ఆవిడని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లలేదు, కానీ ఆవిడకి ఎలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం ఆరోగ్యం క్షీణించినా ఆవిడకి పూర్తి హెల్త్ సపోర్ట్ ఉండాలని ఇంట్లోనే ఒక పెద్ద ఐసీయూని కూడా కట్టించారట. అది తన తల్లికి తెలియదు, కానీ తన తల్లి ఆరోగ్యం గురించి అల్లు అరవింద్ గారు అంత జాగ్రత్త తీసుకున్నారట. అయితే ఇలా ప్రత్యేకంగా డాక్టర్లు ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే 10 నిమిషాల్లో వచ్చే డాక్టర్లని, ముఖ్యంగా నర్సులని, ఇలా వీళ్ళందరినీ ఆవిడకి అందుబాటులో ఉండే విధంగా చేయడం వెనుక అసలు కారణం అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్. వాళ్ళందరికీ రుణపడి ఉంటాను అంటూ అల్లు అరవింద్ గారు చెప్పుకొచ్చారు. మరి అపోలో హాస్పిటల్స్లోని మేనేజ్మెంట్ అంటే ఎవరో కాదు, స్వయాన ఉపాసనా కొణిదెలే ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారట. ఓ పక్క తన కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యం గురించి ఎంతైతే ఆవిడ శ్రద్ధ తీసుకుంటుందో, సరిగ్గా అలాగే తన అత్తగారి తల్లి ఆరోగ్యం గురించి కూడా ఉపాసనా కొణిదెల గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఎప్పుడైతే ఆవిడ ఆరోగ్య పరిస్థితి బాలేదని, ఆవిడ నడవలేని స్థితిలో ఉండడం, మంచానికి అతుక్కొని పోయి ఉండడం, ఆవిడకి ఎప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలని ఆవిడ గమనించిందో, వెంటనే ఆవిడ హాస్పిటల్లోని డాక్టర్లతో మాట్లాడి వాళ్ళందరికీ చెప్పి ప్రత్యేకమైన డాక్టర్లు ఆవిడని ఎప్పుడు గమనిస్తూ ఉండాలని, పైగా 2 నర్సులు ఆవిడకి ఎప్పుడు చేతి కిందే ఉండాలని చెప్పడం జరిగిందట. అలా ఆవిడ దగ్గరుండి డాక్టర్లని, నర్సులని అపాయింట్ చేయడం, ప్రత్యేకంగా ఒక ఐసీయూని అన్ని రకాల ఎక్విప్మెంట్తో సహా ఇంట్లో ఉండే విధంగా అన్ని అరేంజ్మెంట్స్ చేయించడం జరిగిందట. పైగా ఈ విషయం గురించి అపోలో హాస్పిటల్లోని మేనేజ్మెంట్లోని వాళ్ళందరూ మాట్లాడుకోవడం, దానికి ఉపాసనా గారు దగ్గరుండి నిర్ణయాన్ని తీసుకొని ఆవిడ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ముందే అక్కడ డాక్టర్స్కి చెప్పడంతోనే ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే డాక్టర్లు స్పందించేవారని, అలా తన తల్లి చివరి రోజు వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావడం వెనుక డాక్టర్ల సపోర్ట్ ఎంతో ఉందని, దానికి ఆయన ఎప్పుడూ రుణపడి ఉంటాను అని అపోలో హాస్పిటల్లోని డాక్టర్లు చాలా బాగా చూసుకున్నారు అంటూ అల్లు అరవింద్ గారు చెప్పుకొచ్చారు. నిజానికి అపోలో హాస్పిటల్లోని డాక్టర్లని అలా దగ్గరుండి చూసుకునేలా చేసింది ఎవరో కాదు, ఉపాసనా కొణిదెల గారట. అదండి, ఏది ఏమైనప్పటికీ తన అత్తగారి తల్లి ఆరోగ్యం గురించి కోడలైన ఉపాసన కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారన్నమాట. ఓ పక్క తన మామగారి తల్లి గారు అంటే తాను ఎంతో భయంగా పిలుచుకునే నాయనమ్మ ఆరోగ్యం గురించి చూసుకోవడం మాత్రమే కాదు, తన తల్లిలా చూసుకునే తన అత్తగారి తల్లి ఆరోగ్యం గురించి కూడా ఆవిడ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం, అది కూడా స్వయాన కనకరత్నమ్మ గారు పోయిన తర్వాత అల్లు అరవింద్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.